వరంగల్ జిల్లాలో ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. ఎండ తీవ్రతతో జనం అల్లాడుతున్నారు. ఇప్పటికే గరిష్టంగా 33 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఫిబ్రవరిలోనే సూర్యుడు తన ప్రతాపం చూపిస్తున్నాడు. దీంతో బయటకు వెళ్లేందుకు ప్రజలు హడలిపోతున్నారు. రానున్న రోజులలో ఎండల తీవ్రత మరింత పెరగనుంది. మధ్యాహ్నం ప్రజలు బయటకు వెళ్లేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలంటున్న వైద్య నిపుణులు సూచిస్తున్నారు. రైట్, వరంగల్లో ఎండలు మండిపోతున్నాయి. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా కరెస్పాండెంట్ తిరుపతి లైవ్లో అందిస్తారు. తిరుపతి. మూర్తి, నిన్న మొన్నటి వరకు చలితో ప్రజలంతా సతమతమైన పరిస్థితి కనబడుతుంది. ప్రజెంట్ ఇప్పుడు ఎండ వేడిమితో ప్రజలంతా కూడా బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. గత కొద్ది రోజులుగా ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా గరిష్టంగా ఉష్ణోగ్రత పెరుగుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇప్పటి వరకు 33 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్టు అధికారులు చెప్పినటువంటి పరిస్థితి కనబడుతుంది. గత కొద్ది రోజుల నుంచి అంటే మామూలుగా రెగ్యులర్ ఎప్పుడైనా మార్చి ఏప్రిల్లోనే పెద్ద ఎత్తున ఎండల వేడిమి కావచ్చు, ఎండలు ఎక్కువ ఉన్నటువంటి పరిస్థితి. కానీ ఈ సంవత్సరం ఫిబ్రవరి నెలలోనే ఎండాకాలంగా వాతావరణం మారిపోయినట్టు కూడా ప్రజలంతా కూడా భయాందోళన చెందిన పరిస్థితి కనబడుతుంది. ఇంట్లో నుంచి మధ్యాహ్నం పూట బయటికి వెళ్ళాలంటేనే భయపడుతున్న పరిస్థితి కనబడుతుంది. ప్రజెంట్ ఇప్పుడు నేను హన్మకొండ నగరంలోని అంబేద్కర్ జంక్షన్ దగ్గర చూడొచ్చు. ఈ జంక్షన్ అంతా కూడా పెద్ద రద్దీగా ఉన్నటువంటి ప్రాంతం. కానీ మధ్యాహ్నం సమయంలో కొంత ఎండవేడిమి ఎక్కువ ఉన్నటువంటి నేపథ్యంలోనే ప్రజలంతా బయటికి రావాలంతా కూడా భయపడుతున్న పరిస్థితి కనబడుతుంది. ఎండవేడిమి నుంచి ఉపశమనం పొందేందుకు నిమ్మకాయ రసం కావచ్చు, ఇటువంటి వాటిని తీసుకుంటూ కూడా ప్రజలు ఎండవేడిమి నుంచి తప్పించుకున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. గత కొద్ది రోజులుగా ఉష్ణోగ్రతలు కనుక గమనిస్తే రోజు రోజుకు క్రమంగా పెరుగుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. గత వారం రోజులుగా అత్యధికంగా ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. ఎండలు ముదురుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. రోజు రోజుకు పగటి పూట ఉష్ణోగ్రతలు పెరుగుతున్నటువంటి నేపథ్యంలోనే అసలు మార్చి ఏప్రిల్ మే నెలలో ఇంకా ఎండలు తీవ్రంగా పెరిగే అవకాశం ఉంటుంది. తప్పకుండా జాగ్రత్తలు తీసుకోవాలంటే కూడా వైద్యులు చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఉదయం 9 గంటల నుంచే ఎండవేడిమి సెగలు వస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. వేడిగాళ్లతో వడదెబ్బ బారిన పడేటువంటి ప్రమాదం ఉంటుంది. తప్పకుండా అందరూ జాగ్రత్తలు తీసుకోవాల్సిన పరిస్థితి కనబడుతుంది. ఉష్ణోగ్రతలు క్రమంగా పెరిగిన నేపథ్యంలో ఉదయం రాత్రి వేళల్లో కొంత చలి ప్రభావం ఉన్నప్పటికీ కూడా మధ్యాహ్నం అయ్యేసరికి ఎండ తీవ్రత పెరుగుతున్న పరిస్థితి కనబడుతుంది. ఈ సీజన్లో కొంత పెళ్లిళ్ళు కావచ్చు, మిగతా ఉద్యోగాలు వెళ్ళే కావచ్చు, మిగతా వారంతా కూడా తప్పకుండా జాగ్రత్తలు తీసుకొని ప్రజలు తలకు టవాలు, కర్చీఫ్, టోపీలు, గొడుగులు ధరించి కనబడుతున్న పరిస్థితి కనబడుతుంది. కామన్గా కర్చీఫ్, టవాలు, గొడుగులంతా కూడా మార్చి ఏప్రిల్ నెలలో మాత్రమే ఎక్కువగా కనబడే పరిస్థితి కనబడుతుంది. కానీ ఈ సంవత్సరం ఫిబ్రవరి నెలలోనే ఎండ వేడిమి పెరగడంతో కావచ్చు, పగటి ఉష్ణోగ్రతలు పెరగడంతో ప్రజలంతా కూడా భయభ్రాంతులకు గురై పనుల నిమిత్తం సాయంత్రం వరకు మాత్రమే, సాయంత్రం తర్వాతనే బయటికి వస్తున్నటువంటి పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. ఇప్పుడే ఎండల నిమిత్తం బయటికి వెళ్లాల్సి వస్తే ఉదయం సాయంత్రం వేళలో ఎంచుకున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. కొంత ఎవరైతే అత్యవసర పరిస్థితులు కావచ్చు, కొంత అవసరం ఉన్న వారు మాత్రమే మధ్యాహ్నం బయటికి వస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మార్చి ఏప్రిల్ మే నెలలో ఇంకా ఎలా ఉంటుందంటూ కూడా ప్రజలైతే భయాందోళన పరిస్థితి కనబడుతుంది. ప్రధానంగా వ్యవసాయ పనులకు వెళ్ళేటువంటి రైతు కూలీలు కావచ్చు, ఎండ కారణంగా తీవ్రంగా ఇబ్బంది పడుతున్నట్టు తెలుస్తుంది. కొబ్బరి బోండాలు, నిమ్మకాయ నీళ్లు, లస్సీ, పండ్ల రసాలకు కొంత గిరాకీ పెరిగిన పరిస్థితి కనబడుతుంది. కామన్గా ప్రతి ఏటా మార్చి ఏప్రిల్ మే నెలలో మాత్రమే ఈ పండ్ల గిరాకీ కావచ్చు, మిగతా పండ్ల రసాలకు సంబంధించిన గిరాకీ పెరిగేది. కానీ ఇప్పుడు ఫిబ్రవరి నెలలోనే కొంత నిమ్మకాయ రసానికి సంబంధించినటువంటి వారంతా కూడా ద్రవాలు తీసుకుంటూ ఎండవేడిమి నుంచి తప్పించుకునే పరిస్థితి అయితే కనబడుతుంది. ఈ ఏడాది మార్చి ఏప్రిల్ మే నెలలతో పాటు రోహిణి కార్తీ ఎండల తీవ్రంగా ఉండే అవకాశం కనిపిస్తున్నట్టు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇప్పటివరకు ఉన్నటువంటి వాతావరణం వేరువేరు ప్రాంతాలలో వేరువేరు రానున్నటువంటి కాలంలో పరిస్థితులను వేరుగా ఉండేటువంటి అవకాశం ఉన్నట్టు కూడా కొంత వైద్య నిపుణులు కావచ్చు, వాతావరణ శాఖ సంబంధించినటువంటి అధికారులు చెప్పిన పరిస్థితి కనబడుతుంది. రాత్రిపూట చలి, మధ్యాహ్నం వేడిగా ఉంటుంది. దినసరి కూలీలు ఉదయం పూటనే పనులు పూర్తి చేసుకొని వ్యవసాయ కూలీలు అంటే గ్రామీణ ప్రాంతాలలో ఎక్కువగా వరంగల్ ఉమ్మడి జిల్లాలో మిర్చితో ఉంటుంది, మొక్కజొన్న ఉంటుంది. ఈ పనులకు నియమించి కూడా పొద్దున్నే ఉదయం 7 గంటలకు వారు వ్యవసాయ కూలీలకు వెళ్ళిన తర్వాత మధ్యాహ్నం 1 లోపు 2 లోపు మాత్రమే అందరూ తిరిగి మళ్ళీ ఇంటికి వస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇలా ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా గత వారం రోజుల నుంచి పగటి ఉష్ణోగ్రతలు పెరుగుతున్న నేపథ్యంలోనే నగర వ్యాప్తంగా ప్రజలంతా కావచ్చు, వ్యవసాయ కూలీలు, వ్యవసాయ సంబంధించిన పనులు చేసినంతా కూడా ఉదయం పూటనే పనులు ముగించుకొని మధ్యాహ్నం అంతా మళ్ళీ ఇంట్లోనే గడిపిన తర్వాత సాయంత్రం వేళలో కూడా మళ్ళీ వ్యవసాయ పనులు కావచ్చు, సాయంత్రం వేళలో ప్రజలంతా బయటకు వెళ్తున్న పరిస్థితి కనబడుతుంది.
ఫిబ్రవరి నెలలోనే ఎండవేడిమి ఉష్ణోగ్రతలు ఈ విధంగా ఉంటే మార్చి ఏప్రిల్లో ఇంకా ఎటువంటి పరిస్థితులు ఉంటాయి, ఇంకా ఎటువంటి వాతావరణంలో మార్పులు జరుగుతున్నటువంటి పరిస్థితులు అయితే వరంగల్ ఉమ్మడి జిల్లా ప్రజల్లో కనపడుతున్నా ఉంది. మూర్తి, థ్యాంక్ యూ తిరుపతి, థ్యాంక్స్ ఫర్ అప్డేట్.